నంద్యాల జిల్లా పొన్నాపురంలో విషాదం చోటు చేసుకుంది. కేసీ కెనాల్ కాలువలో శ్రీనివాస్ అనే యువకుడు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. కాలువలో చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి శ్రీనివాసులు, మనోజ్, ఈశ్వరయ్య అనేటువంటి ముగ్గురు స్నేహితులు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. చేపలు పడుతూ కాలు జారి కేసీ కెనాల్లో పడ్డాడు శ్రీనివాసులు. ఇక శ్రీనివాసులను కాపాడబోయి కాలువలో పడ్డాడు ఈశ్వరయ్య. ఈశ్వరయ్యను కాపాడారు స్థానికులు. ఇక శ్రీనివాసుల నేపథ్యంలో గల్లంతైనట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసుల మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అది ముగ్గురు కలిసి నలుగురు కలిసి పోయారంట. అది ఎట్లా జరిగింది అని తెలియదు. చెల్లె పడినాక వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి చెప్పినాడు. అంతవరకు మాకు తెలియదు. మేము వచ్చి విచారించుకుంటే అంతలోపలనే నా కొడుకు కనపడకుండా పోయినాడు. నిన్న 3 గంటలకు. మీ కొడుకు పేరు ఏం పేరు? ఏం చేస్తున్నాం మీ కొడుకు? శ్రీనివాస్ ఏం చేస్తుంటాడు? చికెన్ షాప్లో పనిచేస్తాడు. ఎవరెవరు కలిసిపోయినారన్న? మనోజు, ఈశ్వరు, ఒక పిల్లోడు. ఆ పిల్లోడి పేరు నా పిల్లడి కొత్త పిల్లోడు అంట. నా కొడుకు నలుగురు కలిసిపోయినాడు. నీకేమైనా అనుమానం ఉన్నాయా? నాకేం అనుమానం లేదు. అక్కడ ఏం జరిగిందంటమ్మా? ఏం జరిగిందో తెలియదు. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? నిన్న ఇచ్చినారా? బాడీ దొరికిందమ్మా? నంద్యాల జిల్లా పొన్నాపురంలో కేసీ కెనాల్ కాలువలో పడి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి గల్లంతయ్యాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, దీనికి సంబంధించి స్థానికులు ఒక వ్యక్తిని అయితే కాపాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాసులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా గాలింపు చర్యలు చేపట్టారా? ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు దీని మీద? మురళి, మనం చూడొచ్చు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి పొన్నాపురం కేసీ కెనాల్ అని చెప్పవచ్చు. ఈ కేసీ కెనాల్ లో కూడా ముగ్గురు స్నేహితులైనటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా చేపలు పెట్టడానికి వెళ్లారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా శ్రీనివాసులు, మనోజు, ఈశ్వరయ్య ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడ చేపలు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో శ్రీనివాసులు పూర్తి స్థాయిలో కాలు జారి ఆ కెనాల్లో పడడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా కెనాల్లో తన స్నేహితుడు కొట్టుకుపోతాడని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఈశ్వరయ్య ఇతన్ని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు వాటర్లో. అయితే ఈశ్వరయ్య అతని స్నేహితుని శ్రీనివాసుని కాపాడే ప్రయత్నంలో కూడా ఈశ్వరయ్య కూడా నీటిలో కొట్టుకుపోతుంటే స్థానికంగా కొంతమంది చూసి పూర్తి స్థాయిలో ఈ ఈశ్వరయ్యను కూడా బయటికి లాగేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎవరైతే శ్రీనివాస్ ముందస్తుగా కొట్టుకుపోయాడు, ఇతన్ని కాపాడలేకపోయారని చెప్పవచ్చు. ఇతను పూర్తి స్థాయిలో గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. ఇతని కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పవచ్చు. నిన్నటి రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా బాడీ దొరకలేదని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో యువకుడు కూడా శ్రీనివాస్ అక్కడ గల్లంతైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇంతవరకు కూడా ఇంకా లభించలేదని చెప్పవచ్చు. ఆచూకీ పూర్తి స్థాయి పోలీసు అధికారులు అక్కడ ఇంకా గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో చేపలు పట్టడానికి వెళ్ళి, అంటే నిన్న రోజున మనం చూసుకుంటే నిన్న హాలిడే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళి సరదాగా ఈ చేపలు పెడదామని అనుకుని వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఈ విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయి శ్రీనివాస్ కోసం అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. పోలీసులు ఏం చెప్తున్నారు దీని మీద? దీనికి సంబంధించి గల్లంతైన విషయానికి సంబంధించి స్థానికులు కూడా ఒక వెర్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చేపట్టినా కానీ దొరకనటువంటి సిచ్యువేషన్. పోలీసుల్ని మేము అడిగాము కానీ వారు సరిగా స్పందించలేదనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. సరే, దీనికి సంబంధించి వాస్తవం ఏంటనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. దీని మీద ఏంటి అప్డేట్స్? మురళి, మనం చూసుకోవచ్చు. ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత కూడా స్థానికులు ఎవరైతే కాపాడారో వారందరూ కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లా శ్రీనివాస్ అన్న వ్యక్తి కూడా నీటిలో కొట్టుకుపోయాడు, ఈ విధంగా జరిగిందని చెప్పిన నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు గజయితిగాళ్లతో కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారని చెప్పవచ్చు. అక్కడ ఇతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మొదట స్పందించలేదు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ కూడా కాసేపు తర్వాత కూడా మిగతా అధికారులు స్పందించడము, ఆ ప్రాంతానికి రావటము, అక్కడ ఏదైతే ఆ కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో గజయితగాళ్లతో కూడా సర్చింగ్ చేపిస్తారని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో వీరు సర్చ్, అంటే ఎక్కడైతే కాల్ జారి అతను పడ్డాడో ఆ ప్రాంతంలో సర్చ్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆచూకీ లభించలేదని చెప్పవచ్చు. అంటే ఏ మేరకు ఏ ప్రాంతానికి అంటే ఇంకా కొట్టుకొని వెళ్ళిపోయాడు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో పూర్తిగా కేసీ కెనాల్ పొడవును కూడా పూర్తిగా కొన్ని కిలోమీటర్ల మేర కూడా అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం లేదా ఈ రోజు సాయంత్రానికి ఆ బాడీ కూడా దొరికేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఈ ఘటనకు సంబంధించి అయితే కుటుంబ సభ్యులు
ఆ, ఆ, విషాదం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విషాద ఛాయలు అయితే ఆ కుటుంబంలో నెలకొన్నాయి. చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి కేసీ కెనాల్ కాలువలో పడి గల్లంతైనట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఈ ఘటన నంద్యాల జిల్లా పొన్నాపురం సమీపంలో చోటు చేసుకుంది. కాలువలో చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి శ్రీనివాసులు, మనోజ్, ఈశ్వరయ్య అనేటువంటి ముగ్గురు స్నేహితులు అక్కడ చేపలు పడుతూ ఉండగా కాలు జారి శ్రీనివాసులు కేసీ కెనాల్లో జారిపడ్డట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసులను కాపాడబోయి ఈశ్వరయ్య కూడా కాలువలో పడ్డాడు. అయితే ఈశ్వరయ్యను మాత్రం స్థానికులు కాపాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీనివాసుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గల్లంతైనట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. శ్రీనివాసులు మృతదేహం కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు పోలీసులు. అది ఎక్కువగా ప్రవాహం ఉండటం కానీ లేకపోతే అది కాలువ రూపంలో ఉండటం వల్ల మృతదేహం చాలా వరకు దూరం కొట్టుకొని పోయిందనేటువంటి మాట. దీనికి సంబంధించి ఆయా పరిసరాల్లో పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారనేటువంటి పరిస్థితి. ఈరోజు కానీ రేపటి వరకైనా మృతదేహం దొరుకుతుందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని సమాచారం.